దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 10-11 అధ్యాయాల ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఇప్పుడు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు రాజును కోరుకుంటూ ఉంటారు. అదే రాజును న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు గారిని విసర్జించి, నీ కుమారులు మాకొద్దు, మాకు అన్ని జనులు సకల జనులు నడుచుకున్నట్లుగా మాకు కూడా ఒక రాజు కావాలి, మేము కూడా మంత్రులం కావాలి అనేటువంటి ఒక ఆలోచన చెప్పినప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఒక మాట అంటారు. ఇదిగో రాజు కానీ మీకు వస్తే మీ తాలూకా విషయములన్నింటినీ కూడా ఆయన శోధిస్తాడు, పరిశోధిస్తాడు. మీరందరూ కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతారు, మీ పిల్లలు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతారు, మీ ఆస్తులు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి, సమస్తం కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. అప్పుడు మీరు నిరంతరులై ఉంటారు. ఓకే, మాకేం పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అయితే అప్పటికీ కూడా సమూయేలు గారు ఒక మాట అంటున్నారు, మీకు ఎంత చెప్పినా వినకపోతే మళ్ళా మీరు కోరుకున్నా కానీ ఇక దేవుని పరిపాలన మీకు రానే రాదు. సరే, మాకు వద్దు, మాకు అదే పరిపాలన, రాజు పరిపాలన కావాలని ఇశ్రాయేలు ప్రజలు కోరుకునేటప్పుడు అయితే ప్రభువారు అంటున్నారు, వాళ్ళు కోరినట్టుగా రాజును నియమించు అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రాజును నియమించాలనుకునేటప్పుడు ఎవరు నియమించాలని సమూయేలు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని దినాలైన తర్వాత సౌలు అనేటువంటి ఒక యవ్వనుడు, ఆయన కీషు యొక్క కుమారుడు. ఈయన బెన్యామీను వంశస్థుడు. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. భుజములు మొదలుకొని పైకు ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఆయన తలకు వర్ణన చక్కగా రచించబడింది. ఆయన ఎటువంటి అందగాడు, ఎటువంటి సౌందర్యం గలవాడు. ఇశ్రాయేలీలోనే అంత సౌందర్యం గలవాడు మరొకడు లేడు అని పరిశుద్ధాత్మదేవుడు ఆయన గురించి చక్కగా రచించి పెట్టారు. భుజములు మొదలుకునే పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అంటే రాజరికానికి కావలసినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. ఆయన తండ్రి పేరు కీషు. ఈయన గొప్ప భాగ్యవంతుడు. ఇశ్రాయేలు గోత్రాల్లో తక్కువ గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం చెందినటువంటి వాడు. ఒకరోజు తన తండ్రి గాడిదలు పోయావని సౌలు తన యొక్క పనివాడు కలిపి తీసుకుని వెళ్తుంటే చాలా దూరం ఎదుగుతూ ఉన్నారు. అవి కనబడటం లేదు. అయితే సౌలు అంటున్నాడు కదా, ఇదిగో మా తండ్రి గారు ఎదుగుతూ ఉన్నారు, గాడిదల గురించి కాదు కానీ మన గురించి ఆయన ఆయాసపడతారు, మనం వెళ్ళిపోదాం పద అంటే, అయితే ఆ పనివాడు అంటున్నాడు, ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుఘనుడు, ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం ఆయన దగ్గరికి వెళ్దాము. చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు. ఈరోజు నిజంగా ఆయన బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం ఇచ్చేటువంటి పని ఏంటో తెలియజేస్తాడు. దానికి మనకి సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. నిజమే, ఈరోజు ఇలాంటి గనులైనటువంటి దైవజనుడు ఎవరున్నారు? బహుఘనుడు. చూడండి, అంత అద్భుతమైనటువంటి మాట. అతడు బహుఘనుడు, దైవజనుడు. పట్టణంలో దైవజనుడు, పల్లెల్లో దైవజనుడు, గ్రామాల్లో దైవజనుడు, సంఘాల్లో దైవజనుడు. నీ ఇంటిలో దైవజనుడు, నీలో ఒక దైవజనుడు ఉన్నాడని సంగతి నీకు తెలుసునా? సమూయేలు గారు దైవజనుడిగా ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇంకా చివరి న్యాయాధిపతిగా ఆయన ఉన్నటువంటి దినాలవి. అయితే దైవజనుడు ఎలాంటి వాడు? బహుఘనుడై ఉన్నాడు అని ఏమి చెప్తే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. అదండి దైవజనుడు అంటే. దేవుడు మాట్లాడే వ్యక్తి దైవజనుడు. దేవుడు చెప్పిన మాట వినినవాడు దైవజనుడు. మనుష్యుడు చెప్పిన మాట దేవుడు విన్నవాడు కూడా
దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు. అయితే ఆయన దగ్గరికి వెళ్దాం పదండి అనేసరికి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్తూ ఉంటే ఆ గ్రామాన్ని పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలను అడుగుతూ ఉంటారు, అయ్యా ఇక్కడ దైవజనుడు ఎప్పుడు వస్తారంటే సమయం అయింది వస్తారు అనేసి అంటే, సౌలు అచ్చటికి రేపు వస్తాడు అని తెలియజేసినప్పుడు, అయితే దేవుడు సమూయేలుతో సంభాషిస్తూ ఉన్నాడు. ఇదిగో రేపు ఈ వేళకు నేను బెన్యామీన్ దేశంలో నుండి ఒక మనుషుని యొద్దకు రప్పిస్తాను, అతను కనబడగానే నా జనుడు వెళ్ళిన అతనితో సెలవిచ్చాను. రేపు ఈ టయానికి నీ దగ్గరికి దైవజనుని తీసుకుని వస్తాను, నీ దగ్గరికి వస్తాడు, ఆయన అభిషేకించు అని అంటాడు దేవుడు. చూడండి, దేవుడు మానవుడు, దేవుడు దైవజనుడు ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారు చూడండి. మరి ఈ దినాన నువ్వు దేవుడితో ఏం మాట్లాడుతూ ఉన్నావు చూసినట్లయితే అంటున్నాడు కదా, ఒక దీర్ఘదర్శి గారి ఇంటికి వెళ్ళేసరికి డైరెక్ట్గా సమూయేలు గారి దగ్గరికే వెళ్ళి అని అడుగుతూ ఉన్నాడు, అయ్యా సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని సమూయేలుతో అంటున్నాడు. చూడండి, ఆయన ఎల్లగా వెళ్ళి అదే దైవజనుడితో మాట్లాడుతూ, అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ ఉంది, మరి ఆయన నేను కలవాలని ఉంది అనేసి అంటే, నేనే ఆ దీర్ఘదర్శిని. ఇశ్రాయేలు దేవుడు అభీష్టము, ఇశ్రాయేలు అభీష్టం ఎవరి యందు ఉన్నది, నీ యందు నీ తండ్రి ఇంటి వందున ఉంది కదా అని అంటాడు ఆయన. ఇశ్రాయేలు అభీష్టం నా మీద ఉండడం ఏంటి, ఇప్పటికే భయంకర స్థితిలో ఉన్నాం కదా, మేము ఇశ్రాయేల్ గోత్రంలో అల్పమైన గోత్రంలో ఉన్నాం కదా, నీచమైన గోత్రంలో ఉన్నాం కదా, స్వల్పమైన గోత్రంలో ఉన్నాం కదా, మేము బెన్యామీను గోత్రం ఇంటి వారందరూ కూడా అల్పులం కదా, ఇలాగెందుకు పలుకుచున్నావు అనేసి అంటే సమూయేలుతో అంటాడు, ఇక భోజనం చేద్దాంరా అని చెప్పేసి ఒక తైలం బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద పోసి ముద్దు పెట్టుకొని అభిషేకిస్తూ ఉన్నాడు. అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవుని స్వాస్థ్యం మీద ఆ దైవజనుడు ఒక వ్యక్తిని అభిషేకించాడు. చూడండి, అభిషేకించాడు దైవజనుడు. దేవుని దాసుడు వచ్చి అభిషేకించడం మొదలు పెట్టాడు. ముద్దు పెట్టుకున్నాడు, తల మీద తైలం పోసి అభిషేకించి, నువ్వు వెతుకుతున్నటువంటి అగాధము దొరికినవి నువ్వేం కంగారు పడద్దు, నువ్వు పలానా దగ్గర ఉన్నాయని చెప్పినప్పుడు ఆయనకి కనుక మాట్లాడుతూ ఉండగానే ఆయనకి ప్రార్థన చేసి అభిషేకించిన వెంటనే అంతే బయటకు వస్తూ ఉండగానే ఆయన అంటున్నాడు కదా, ఉన్నతమైన స్థలం నుండి దిగి వచ్చి ప్రవక్తల సమూహముని కనబడును, వారు ప్రకటన చేయించు వస్తురు, యెహోవా ఆత్మ నీ మీద బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచునుగా కొత్త మనస్సు నీకు వచ్చును. కొత్త మనస్సు నిజమే. అభిషేకం పొందిన తర్వాత దేవుడు ఒక కొత్త మనస్సును ఇవ్వబోతూ ఉన్నాడు సౌలు గారికి. కొత్త మనసు వచ్చింది, పాత మనసు పోయింది. ఎందుకంటే ఒకసారి దేవుడు నమ్ముకుని బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ పొందుకున్న తర్వాత యూ కెన్ గెట్ ద న్యూ స్పిరిట్, ఒక కొత్త ఆత్మను నీవు యూ కెన్ అబ్టైన్ ద న్యూ స్పిరిట్ ఫ్రమ్ ద హెవెన్, ఆ యొక్క పరలోకము నుంచి నీవు పొందుకుంటావు. కొత్త మనస్సును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఆ కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచూ ఉండెను. ఏంటి, ఈయన కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు, సౌలు గారు కూడా ప్రకటన చేస్తున్నారు. నిన్నటి వరకు గాడిదలు కాసుకునేవాడు, గాడిదలు ఎదికేటువంటి వ్యక్తి, కీషు కుమారుడు ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు, కొత్త మనసుతో ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన చాలా మంది అంటున్నారు, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా? సౌలు ప్రవక్తల్లో ఉండమేంటి అసలు? ఆయన ప్రవక్త శిష్యులు కాదు, దేవుని వాక్యం తెలియదు కదా, మరి ఎలా ప్రవక్తల్లో ఉన్నాడు? నిజమే, దైవజనుడు అభిషేకించిన తర్వాత ఆయనకు కొత్త మనస్సు వచ్చింది. ఇంకా చాలా మంది జనులందరినీ కూడా సమూయేలు మిస్పాకు అందరినీ పిలిచినప్పుడు, ఆ యొక్క ఇశ్రాయేలులందరినీ పిలిచి గోత్రాల మీద చీట్లు వేసినప్పుడు ఈ బెన్యామీను గోత్రం మీద పడి ఈ యొక్క మద్రి ఇంటి కూటమి ఏర్పడినప్పుడు ఆ మద్రి కీషు కుమారుడైన సౌలు మీదకి ఆ చీటీ వచ్చింది. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, ఎక్కడున్నాడు సౌలు అంటే, లేడయ్యా సామాన్లో దాగి ఉన్నాడు.
అంటే ఆయన అక్కడ తీసుకొని వచ్చినప్పుడు సమూయేలు అంటున్నాడు, జనులందరిలో అతని వంటి వాడు ఒకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెడుచు రాజు చిరంజీవగును గాక అని కేకలు వేసింది. చూడండి దేవుని బిడ్డలారా, దైవజనుడు అభిషేకించాడు, రాజులు పట్టాభిషేకం. దైవజనుడు అభిషేకించిన ఎవరినే ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు రాజుగా. ఆ పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారు? రాజు చిరంజీవగును గాక. వెంటనే సమూయేలు గారు రాజ్య పరిపాలన ఎలా చేయాలో గ్రంథాన్ని రాసి ఆయన ముందు పెట్టడం జరిగింది. చూడండి ఈరోజు ఎటువంటి స్థితి. అయితే రాజు అయినటువంటి క్షణం మొదలుకొని ఆయనకు కొత్త మనసు వచ్చింది. ఆయన ఎప్పటిలాగిన ఆయన పనిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశాన్ని మీద, అది యొక్క ఇశ్రాయేల్ దేశం మీదకి అమ్మోనీయుల దేశం మీద రాజు అయినటువంటి నాహాషు కొంతమంది పెద్దలను పంపించి అంటున్నాడు, ఇదిగో మీరందరూ నా పక్షాన ఉండరా అని అడుగుతూ ఉన్నాడు. గిబియా దేశస్తుల దగ్గరికి వచ్చాడు. గిబియా పట్టణస్తుల దగ్గరికి దూతలను పంపించి, సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజేయగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు గిబియాలో ఉన్నాడు. ఆ గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ యొక్క నాహాషు రాజు, ఆ యొక్క అమ్మోనీయుల రాజు వచ్చి ప్రకటించిన ఆ యొక్క దూతలను పంపించి, సైన్యాన్ని పంపించి, వర్తమానికులు పంపించి చెప్పినప్పుడు ఆయన అంటున్నారు కదా, ఇదిగో మీ యొక్క ఇశ్రాయేలు అందరి మీద నింద తెచ్చినట్లు మీ అందరి కుడికొనలను ఓడదీయని మీతో నిబంధన చేసేదను, మిమ్మల్ని అందరినీ కూడా నేను నిర్మూలం చేస్తాను అంటున్నాడు. ఈ మాట యాబేషు వారు, మరి యాబేషు గిలాదు వారికి ఎదురుగా యాబేషు వారు అందరూ కూడా చాలా బాధపడిపోయి, అయితే గిబియాకు వచ్చి గిబియాలో జనులు చెప్పినప్పుడు సౌలు అప్పుడే పొలంలో నుంచి పశువులను తోలుకొని వచ్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నారయ్యా జనాలు అని అంటే, ఇదిగో యాబేషు పట్టణం వారి వర్తమానం తెచ్చారు, ఆ యొక్క నాహాషు పట్టణ రాజు వచ్చి వీళ్ళందరూ నిర్మూలన చేస్తాడు అంట. అనగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడు పని చేస్తాడు. దేవుడు పని చేయాలనుకునేవాడు దేవుని కార్యాలలో నిమగ్నమవుతూ ఉంటాడు. మరి నువ్వు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నావు? ఈయనకి ఎప్పుడైతే అభిషేకం పొంది ఇంట్లో కూర్చోలేదు, ఆత్మ పొందుకుని ఇంట్లో కూర్చోలేదు, ఆయన పనిలో ఉండగా మాట వినబడగానే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక జత ఎడ్లను ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండేవాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేసే వర్తమానం చేసినప్పుడు యెహోవా భయం జనుల మీదకి వచ్చెను, కనుక అందరిని కూడా సౌలుతో కూడుకొని ఉన్నారు. అయితే యాబేషు పట్టణం వారితో చెప్తూ ఉన్నాడు, రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగును. చూడండి అంత అద్భుతమైనటువంటి మాట, ఎటువంటి విచిత్రమైనటువంటి మాట, ఎన్నడూ వినటువంటి ఆదరణ కలిగినటువంటి మాట. రేపు ఈ టయానికి, రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ, రేపు మధ్యాహ్నంలోగా మీకు స్వస్థత, రేపు మధ్యాహ్నంలోగా మీకు విడుదల, రేపు మధ్యాహ్నంలోగా మీకు బంధకముల నుంచి విడుదల కలుగును, జబ్బుల నుంచి విడుదల కలుగును, మరణ ప్రాయం నుంచి విడుదల కలుగును, అప్పుల నుంచి విడుదల కలుగును. మీకు ఏ రకమైనటువంటిది నీకు విరోధముగా, నీ జీవితానికి, నీ కుటుంబానికి విరోధముగా ఏది ఉన్నా వాటిలో నుంచి నీకు విడుదల కలుగును రేపు మధ్యాహ్నంలోగా అని ఒక వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించినప్పుడు ఆయన అంటున్నాడు కదా, అయితే వెంటనే యాబేషు వారికి వర్తమానం చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, నీకు ఏది ఇష్టమో అది చెయ్యయా అనేసి అంటే, మరునాడు సౌలు వెంటనే బయలుదేరి ఆ యొక్క దండు మధ్య నుంచి వచ్చి ఆ యొక్క సైన్యం మీదకి వెళ్ళిపోయి తెల్లవారుజామున మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేశాడండి. అదండి దైవజనుడి తాలూకు పద్ధతి. ఏ మాట సెలవిచ్చాడో ఆ మాట ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. నువ్వు నీ దేవుడి దాసుడిగా
దేవుడి దాసుడిగా నువ్వే మాట సెలవిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలుగా నువ్వే మాట సెలవిస్తూ ఉన్నావు? ఇదిగో దైవజనుడు ఒకడు మాట్లాడుతున్నాడు. దైవజనుడు వెంటనే మొట్టమొదటి యుద్ధం, వెంటనే ప్రజలందరూ కలిపి సౌలు గారికి పట్టాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి మాట నువ్వు నాకు వింటున్నావు? ఏ మాటని చెవులు పెడుతున్నావు? దైవజనుడు నీ మధ్యలో ఉండగా నీకు భయం ఎలా? దైవజనుడు నీకు మధ్య మా వారధగా ఉండి దేవునికి నీకు ప్రతినిధిగా ఉన్నాడు కదా, మర్చిపోయావా? ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారు నీ పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన మనతోనే ఉన్నాడు. మరి ఇంక మనకి రక్షణ కలుగును. రేపు మధ్యాహ్నంలోగా నీకు రక్షణ, రేపు మధ్యాహ్నంలోగా నీకు స్వస్థత, రేపు నీ నెమ్మది అద్భుతం కలుగును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.